బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న వైసీపీ ప్రభుత్వం గ్రూప్ 1 ఉద్యోగాల నియామక ప్రక్రియను ఒక ప్రహసనంగా మార్చేసింది. అన్ని వ్యవస్థలను నీరుగార్చినట్టే ఏపీపీఎస్సీని అరాచకాలకు కేంద్రంగా చేసింది. కావాల్సిన వారికి ఉద్యోగాలు కట్టబెట్టేందుకు అధికారాన్ని అడ్డుపెట్టుకొని గ్రూప్ 1 నియామకాల్లో కనీవిని ఎరగని అక్రమాలకు పాల్పడింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జవాబు పత్రాల్ని 3 సార్లు మూల్యాంకనం చేయించింది. మొదట డిజిటల్ మూల్యాంకనం పేరుతో అడ్డగోలుగా వ్యవహరించింది. కోర్టు మొట్టికాయలు వేయటంతో హాయ్లాండ్లో మాన్యువల్ మూల్యాంకనం పేరుతో ఏపీపీఎస్సీ మరో డ్రామా నడిపింది. అక్కడ మూల్యాంకమేది జరగలేదని కోర్టుకు అబద్ధం చెప్పింది. మూడోసారి విజయవాడలో మాన్యువల్ మూల్యాంకనం పేరుతో భారీ ఎత్తున అవకతవకలకు పాల్పడింది. గ్రూప్ 1 నియామక ప్రక్రియపై కోర్టు ఆదేశాలతో ఏర్పాటైన సిట్ మొత్తం ఈ అక్రమాలన్నిటినీ బయటపెట్టింది. మొదట డిజిటల్ మూల్యాంకనం, తర్వాత హాయ్లాండ్లో జరిగిన డ్రామా, మూడోసారి విజయవాడలో నిర్వహించిన మాన్యువల్ మూల్యాంకనాలపై 3 భాగాలుగా 132 పేజీలతో వివరణ నివేదిక సమర్పించింది. ఏపీపీఎస్సీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కోవిడ్ సాకుతో గ్రూప్ 1 మెయిన్స్ జవాబు పత్రాల డిజిటల్ మూల్యాంకనం ప్రతిపాదన తెరపైకి తెచ్చింది. అప్పట్లో ఏపీపీఎస్సీ కార్యదర్శిగా ఉన్న ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు అప్పటి చైర్మన్ విజయ్ భాస్కర్ను బేఖాతరు చేస్తూ ఆయన అనుమతి తీసుకోకుండానే దాన్ని అమల్లో పెట్టారు. డిజిటల్ మూల్యాంకనం కాంట్రాక్టర్లను తన మిత్రుడు కాలేజీలో సహాధ్యాయానికి చెందిన సంస్థకు ఏకపక్షంగా కట్టబెట్టారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, లెక్చరర్లతో మూల్యాంకనం చేయించారు. డిజిటల్ మూల్యాంకనం చెల్లించిందని హైకోర్టు స్పష్టం చేయడంతో ఏపీపీఎస్సీ మరో డ్రామాకు తెరతీసింది. ఈసారి చినకాకానిలో ఉన్న హాయ్లాండ్ రిసార్టులో మాన్యువల్ మూల్యాంకనం చేయిస్తామని చెప్పింది. ఈసారి కాంట్రాక్టర్ను పిఎస్ఆర్ తన మరో మిత్రుడైన పమిడికాల్వ మధుసూదన్ సంస్థకు కట్టబెట్టారు. ఏపీపీఎస్సీ చైర్మన్ అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా జవాబు పత్రాల్ని హాయ్లాండ్కు తరలించారు. 10వ తరగతి ఇంటర్మీడియట్ చదివిన ఎలక్ట్రీషియన్లు, సెక్యూరిటీ గార్డులు, గుమస్తాలు, గృహిణులు డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా నియమించారు. బయట వారినే ఉద్దండులైన సబ్జెక్టుకు నిపుణులుగా చూపించారు. డిజిటల్ మూల్యాంకనంలో వచ్చిన మార్కుల్నే వారితో ఓఎంఆర్ షీట్లపై వేయించారు. దీన్ని సవాల్ చేస్తూ కొందరు కోర్టుకు వెళ్లడంతో హాయ్లాండ్లో మాన్యువల్ మూల్యాంకానికి ఏర్పాట్లు మాత్రమే చేశామని, అక్కడ అలాంటి ప్రక్రియమేమీ జరగలేదని బుకాయించారు. ఇక ముచ్చటగా మూడోసారి మళ్లీ విజయవాడలో నిర్వహించిన మాన్యువల్ మూల్యాంకనంలో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయి. చీఫ్ ఎగ్జామినర్లు జవాబు పత్రాల్లో మార్కులను ఇష్టానుసారం మార్చేయటం, దిద్దేయటం లాంటి దురాఘాతాలకు పాల్పడ్డారు. అడ్డగోలుగా మార్కులు తగ్గించడం, పెంచడం చేశారు.
ఇక డిజిటల్ మూల్యాంకనంలో ఇంటర్వ్యూకు అర్హత సాధించిన 326 మందిలో 202 మంది మాన్యువల్ మూల్యాంకనంలో ఇంటర్వ్యూకు ఎంపికైన వారిలో లేరని, అంటే 62% మందికి చోటు దక్కలేదని, దీన్ని బట్టి ఆ ప్రక్రియ ఎంత తప్పుల తడకగా జరిగిందో అర్థమవుతుందని సిట్ తెలిపింది.